తెలంగాణలో పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థను రద్దు చేసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. సీఎం కేసీఆర్కు ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడింది. మంత్రివర్గంలో చోటివ్వలేని 6గురికి పార్లమెంటరీ కార్యదర్శులుగా బాధ్యతలు అప్పగించారు సీఎం. ఇప్పుడు పదవులు రద్దు కావడంతో మళ్లీ వీరిని ఎలా సర్దుబాటు చేయాలి అనే చిక్కొచ్చి పడింది. తెలంగాణ కేబినెట్ కూర్పులో నిర్ణయాలన్నీ సీఎం కేసీఆర్వే. సమీకరణాలన్నింటినీ అంచనా వేసుకుని అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కేలా చూసుకుని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మంత్రివర్గంలో చోటివ్వలేకపోయిన వారిని పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించారు. మంత్రివర్గంలో మహిళలకు చోటు దక్కలేదనే విమర్శలను ఎదుర్కొనేందుకు గిరిజన మహిళకు పార్లమెంటరీ సెక్రటరీగా అవకాశం ఇచ్చారు. అయితే ఇటీవల ఈ నియామకాలను రద్దు చేసినట్లు ప్రభుత్వమే హైకోర్టుకు తెలిపింది. దీంతో వీరికి తిరిగి ఏ విధంగా అవకాశం కల్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పార్లమెంటరీ సెక్రటరీల విషయానికొస్తే ఉద్యోగ సంఘాల నేతగా ఉండి ఎన్నికల్లో గెలిచిన శ్రీనివాస్ గౌడ్ మంత్రి పదవి ఆశించారు. అయితే మహబూబ్ నగర్ జిల్లాకి అప్పటికే 2 మంత్రి పదవులు దక్కాయి. దీంతో శ్రీనివాస్ గౌడ్ను పార్లమెంటరీ కార్యదర్శిగా నియమించారు. ఇప్పుడు ఆయన్ను ఎక్కడ సర్దుబాటు చేస్తారన్నది చూడాలి. ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి గిరిజన మహిళ కోవా లక్ష్మిని పార్లమెంటరీ కార్యదర్శిని చేశారు. ఇప్పుడు మహిళా కోట మళ్లీ ఖాళీ అయింది. ఓయూ ఉద్యమాల నుంచి వచ్చిన గాదరి కిషోర్ని కూడా పార్లమెంటరీ సెక్రటరీగా నియమించారు సీఎం కేసీఆర్. తనకు అత్యంత సన్నిహితుడైన కెప్టెన్ లక్ష్మీకాంతారావు కుమారుణ్ణి కూడా ఇప్పుడు ఎక్కడో చోట సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఇలా అందరి విషయంలోనూ అభ్యంతరాలే ఉన్నాయి. ఇప్పటికే చాలా కాలంగా పదవుల కోసం ఎదురు చూస్తున్న వారికే అవకాశాలు రావడం లేదు. ఇప్పుడు వీరికి మళ్లీ అవకాశం ఏ విధంగా కల్పిస్తారన్న చర్చ మొదలైంది. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకాన్ని కోర్టు ఏ కోణంలో వద్దని చెప్పింది, వీటిని మళ్లీ ఏ రకంగా పునరుద్ధరించవచ్చు అనే దానిపైన సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ వస్తుందంటున్నాయి సీఎం సన్నిహిత వర్గాలు.